ఫ్రెండ్స్, నిమిషప్రియ విషయంలో ఏం జరుగుతుంది, తన ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది అనేది కనుక చూసినట్టయితే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 9 ఏళ్ల నుంచి ఆమె యెమెన్ జైల్లో ఉంటుంది. యెమెన్ జైలు దారుణాలు మనం ఇందాక వీడియోలోనే చెప్పుకున్నాం. అయితే అక్కడ పరిస్థితులు చాలా నాసిరకంగా ఉన్నాయి. తినడానికి తిండి కూడా వాళ్ళు పురుగులు పట్టిన ఆహారాన్ని ఇస్తున్నారు. అయితే అక్కడ డబ్బుంటే లేదు, ఇంకా వేరే ఏదైనా విషయం పైన, అంటే డబ్బే, ఇంకా వేరే ఏదైనా విషయం కూడా లేదు. మన దగ్గర డబ్బులుంటే ఆ యెమెన్ జైలు వాళ్ళకి డబ్బులిచ్చి ఇంటి నుంచి భోజనం వస్తే తినడమే. ఇంటి నుంచి మంచినీళ్ళు వస్తే ఓ 2 బాటిల్స్ పెట్టుకోవటమే. ప్లస్ అది కూడా అదంతా అయిన తర్వాత మరుగుదొడ్లయితే ఇంక అసలు దారుణం. ఇప్పుడు తిన్న వాళ్ళు మరుగుదొడ్లు వాడుకోవాలి కదా! టాయిలెట్స్ పరమ దారుణంగా ఉన్నాయి. ఇంకా అక్కడ ఫుడ్ తినలేక, పైగా బయట నుంచి ఆమెకి స్ట్రెస్, అంటే ఉరి శిక్ష, నా కూతురు, నాకు నా భర్త, నా ఫ్యామిలీ, నా జీవితం ఏంటి ఇలా అయింది, ఈ స్ట్రెస్ అంతా అనుభవించి తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, ఆ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ తనకి ఏం రోగాలు వచ్చాయి, అసలు అక్కడ నిజంగా ఒక దోమ కుట్టి డెంగీ ఫీవర్ వచ్చినా కూడా అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక డాక్టరు, ఒక అంబులెన్స్ ఏమి ఉండవు అక్కడ. అక్కడ ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఒక చెత్త డంప్ యార్డ్‌లో ఉన్నట్టే. డంప్ యార్డ్‌లో ఉంటే మనం ఏదన్నా చేయగలమా? ఏం చేయలేం కదా! ఏమి ఉండవక్కడ. అయితే దీంతో వాళ్ళ అమ్మగారు, అంటే నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు ప్రేమకుమారి గారు చాలా బాధపడుతున్నారు. తన మనిషి రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయని, అంతేకాకుండా ఊహించని విధంగా తన జీవితం నాశనం అయిపోయిందని, కనీసం అంటే కనీసం తనకి మరణశిక్ష ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఏం చేసినా చేయకపోయినా తనకు కనీసం భోజనమైనా పెట్టే అవకాశం ఇవ్వండని, తనకి సంబంధించిన కొంత డబ్బుని మంచి భోజనం, అలాగే మంచినీరు, కొంతవరకు ఆమెకు మంచి సౌకర్యాలు కల్పించడానికి యెమెన్ దేశంలో ఆవిడ ఆ సనా జైల్‌లో కొంత డబ్బులైతే ఇస్తున్నారు. ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ వాతావరణం అస్సలు కరెక్ట్‌గా లేదు. అక్కడ అక్కడ గనుక చలికాలం వచ్చిందనుకోండి, కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండదు. మనం గనక ఆ దుప్పటి ఇచ్చినా కూడా అక్కడ అందరూ నేరస్తులే కాబట్టి ఆ దుప్పటిని కొట్టేయటము, గొడవలు జరగటము చాలా దారుణంగా ఉన్నాయి. ఇక మగవాళ్ళ యూరినల్స్‌కి, టాయిలెట్స్ ఏంటంటే బహిరంగంగానే అన్నీ జరుగుతున్నాయి. ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఆ పరిస్థితి మాటల్లో చెప్పలేమనమాట. ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మామూలుగా మన జీవితంలో ఇది చెప్పుకోవడానికి పెద్దవా, చిన్నవా పక్కన పెట్టేయండి. తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి మంచి శుభ్రమైన నీరు లేకపోయినా, వెళ్ళడానికి శుభ్రమైన టాయిలెట్స్ లేకపోయినా ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, అసలు అక్కడ చెత్త పక్కనే పడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నమాట. అందుకనే ఆమె ఆరోగ్యం క్షీణించిందంట. అందుకనే ఆమెకి తక్షణమే కొద్దిగా మెడికల్ సపోర్ట్ అందించాలని ప్రేమకుమారి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే జరుగుతున్నాయి. కానీ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి కదా! ఒక పక్కన మురుగునీరు ఉందనుకోండి, అక్కడి నుంచి దోవలు రావద్దంటే వస్తాయి. వచ్చిన దోవలు కుడతాయి. కుడితే రోగం వస్తుంది. అది ఎంత డాక్టర్ సపోర్ట్ ఉన్నా కూడా అది కేవలం బ్రతికించడానికి మాత్రమే కానీ, అది అసలు నరకమే. నరకప్రాయం అని చెప్పాలనమాట. సో, ఈ రకంగా నిమిషప్రియ ఆరోగ్యం బాగా పాడవడంతో వాళ్ళ అమ్మగారు ఇక అక్కడున్న అధికారులు కొంత మొరపెట్టుకోవడము, అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ బాధితుల కుటుంబం అసలు కరగట్ల. వాళ్ళస్సలు దేనికి ఒప్పుకోవట్ల వాళ్ళు. మరి చూద్దాం, ఇంకేదన్నా కొంత వెయిట్ అండ్ వాచ్ మటుకు వరకే మనం ఇప్పుడు చేయగలిగిందేం లేదు.